మరిన్ని సమస్యల్లో మేడిగడ్డ బ్యారేజీ 7తో పాటు 6, 8వ బ్లాకుల్లో కూడా ఇతర పియర్స్ కూడా నష్టం వచ్చిందంట. డిజైన్తో పాటు నాణ్యత, నిర్వహణ లోపాలు, అంచనాలకు వచ్చినటువంటి విజిలెన్స్ లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. సో 100% నేను చెప్తున్నా కదా, దీన్ని మూసేసేయాలన్నటువంటి ప్లాన్ తోటి వాళ్ళు ఇప్పుడు ఏదైనా కానీ మనము దాన్ని రిపేర్ చేయాలి, మంచి చేయాలి, ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశం ఉంటేనేమో అన్నీ చేసుకొని జరిగినటువంటి పొరపాటు ఏంది, కథ ఏంది చూసుకొని వస్తారు. కానీ వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు. కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకురావాలి, ప్రజలకు ఇవ్వాలి, ఇచ్చేసి ప్రజలు పంట పండించుకోవాలి, వాళ్ళు బాగుపడాలి, రాష్ట్రం కూడా ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకి లేదు. ఎంతసేపు దాన్ని మూసేయాలంటే ఏంది, మొన్నటిదాకా ఒకటే బ్లాకు 7వ బ్లాక్లో అన్నది ఇప్పుడు 6, 8వ బ్లాక్లో కూడా డ్యామేజ్ అయింది. అది చిన్న డ్యామేజ్ అయినా పెద్ద డ్యామేజ్ అయినా పెద్ద పెద్ద అక్షరాలతోటి మన పత్రికల్లో రాపించుకోవాలి. ఓహో డ్యామేజ్ పెద్దగా అయింది కాబట్టి మొత్తానికి ఇది మూసేసి ఆడ తుమ్మిడియేటి దగ్గర బరాజ్ కట్టేయాలి, ఆ బరాజ్కు 10,000 కోట్లు టెండర్లు పెట్టుకోవాలి. దాంట్లో మన నీటిపారుదల శాఖ మంత్రికి పోవాల్సిన కోటరీ ఆయనకు పోవాలి, ముఖ్యమంత్రికి కావాల్సిన కోటరీ ముఖ్యమంత్రి గారికి పోవాలి. దాంతోపాటు ఈ కాంట్రాక్టర్ అయినటువంటి మంత్రి గారికి అర్జెంటుగా ఒక ప్రాజెక్టు కావాలి కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆయనకు అప్పచెప్పాలి. సో ఇట్లా మన జిల్లా మంత్రులకు కూడా పోవాలన్నమాట పశలు. ఆ విధంగా దానికోసము మేడిగడ్డ మీద జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. 200% చెప్తున్నా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బరాజులని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు బంద్ పెడుతుంది. ఇది 100% వాళ్ళు నడిపారు. ఎందుకంటే అది నడిస్తే కేసీఆర్కి ఎక్కడ ఇమేజ్ వస్తుందో, ఇది నడిస్తే కేసీఆర్ తెచ్చిన నీళ్ళే గత అయినాయి అని చెప్పేసి మళ్ళీ ప్రజలు ఎక్కడ అంటారు అని చెప్పేసి వాళ్ళు ఆ 3టిని బంద్ పెడతారు. అంటే తెలంగాణని ఎండబెడతారు అన్నట్టు. ఆ 3 బంద్ పెట్టడం అంటే తెలంగాణని ఎండబెట్టడం. ఇంకా నీళ్ళు లేవు మనకు రావు ఎడంగా. దీని మీద ఇట్లా ఈ విధంగా చేస్తారు. చేసి ఇదే పేపర్ రాసింది చూడండి మీరు, ఇదే పేపరు ఇంకొక వార్త రాసింది. ఇగో ఏమని రాసిందయ్యా, ఇక్కడ చూడండి 2వ పేజీలో ఉంది. ఏంది, కోయినా నీటి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఎన్ని నీళ్ళు, 30 టీఎంసీల నీళ్ళు. నేను గతంలోనే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. కోయినా అనేది ఇక్కడ సపోజ్ ఇది మహారాష్ట్ర అనుకో, కోయినా అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ కర్ణాటక, ఇటు తెలంగాణ అనుకో, ఇట్లా ఉంటుంది తెలంగాణ. సో ఇట్లా ఏం చేయాలి, కోయినా నీళ్ళని తీసుకొచ్చి ఇట్లా కర్ణాటక అంతా తిప్పుకొని తెలంగాణకు తీసుకురావాలి. ఎందుకంటే 30 టీఎంసీలోనే మనం కొనుక్కోవాలి. ఈ 30 టీఎంసీలు విడుదల చేసినందుకు అక్కడ దాని నుంచి వచ్చేటువంటి కరెంటుని ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే ఆ కరెంటుకి ఎంత ఖర్చు అవుతుంది, దగ్గర 700 కోట్లు అవుతుంది అన్నమాట. ఆ 30 టీఎంసీలు తెచ్చుకోవాల్సినటువంటి కరెంటుకు ఈ 700 కోట్లను పెట్టి మనము వాళ్ళకి 700 కోట్లు మనం వాళ్ళకి చెల్లించి, అంటే మనం వాళ్ళకి అంత విలువ చేసేటువంటి కరెంటుని ఇస్తే అంటే అది మన పైసలు అన్నట్టే. 700 కోట్లు పెట్టి 30 టీఎంసీలు కొనుక్కుంటే ఆ 30 టీఎంసీలను కర్ణాటక అంతా 2-3 డ్యాములు తిప్పుకుంటూ వచ్చి తెలంగాణకు తీసుకురావాలి. ఎందుకోసం తీసుకురావాలంటే ఈ కర్ణాటకలో డ్యాములు ఉన్నాయి కదా, ఈ డ్యాములు కూడా నీళ్లు పోతా ఉంటే వాళ్ళు టర్బైన్ లాంచ్ చేసుకొని వాళ్ళు కూడా పవర్ ఉత్పత్తి చేసుకోవాలి. వాళ్ళకు పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ కర్ణాటకలో. సో కాబట్టి తెలంగాణ సొమ్మును తీసుకుపోయి 700 కోట్లు పెట్టి మనము మహారాష్ట్ర నుంచి నీళ్లు కొనుక్కొని ఆ నీళ్ళని కర్ణాటక మీదుగా 2-3 డ్యాముల చుట్టుముట్టు తిప్పుకుంటా వాళ్ళ కరెంటు ఉత్పత్తి చేసి వాళ్ళ కరెంటు సమస్య లేకుండా చేసుకుంటా తెలంగాణకు తీసుకురావాలి. అంటే మన నీళ్లను, మన పైసలను తీసుకుపోయి ఎక్కడో 2 రాష్ట్రాల అవతల ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి తీసుకొని కర్ణాటక మీదుగా వచ్చి తెలంగాణకు నీళ్ళు వస్తాయి. ఈ మధ్యలో బాగుపడేది ఎవరయ్యా అంటే అటు మహారాష్ట్ర రాష్ట్రము, ఇటు కర్ణాటక రాష్ట్రము. పైసలు ఎవరికి పోతున్నాయి, తెలంగాణ రాష్ట్రానికి పోతున్నాయి. సో కాబట్టి ఈ విధంగా డ్రామా కొనసాగుతూ ఉంది. సో తెలంగాణను నిండా ముంచేటటువంటి కార్యక్రమమే ఈ కోయినా నీటి కోసం ప్రతిపాదనలు అనమాట. సో కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఆగం చేసేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వార్త కూడా ఉంటుంది. రాష్ట్రంలో కృష్ణా పరివాహకంలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు మహారాష్ట్రలోని కోయినా ప్రాజెక్టు నుంచి 30 టీఎంసీల నీటిని తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వము ఆ దిశగా అడుగులు వేగవంతం చేస్తూ ఉంది. తెలంగాణ ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు మహారాష్ట్రకు తెలియజేసినట్లుగా సమాచారం. కేంద్రం నుంచి మహారాష్ట్రకు సూచన చేసినట్లుగా తెలిసింది. దీనికి రాష్ట్రం సానుకూలంగా, ఆ రాష్ట్రం కూడా సానుకూలత వ్యక్తం చేసింది. ఎందుకు వ్యక్తం చేయరు, 700 కోట్లు పుణ్యానికి వస్తున్నాయి వాళ్ళకు. 700 కోట్లు పుణ్యానికి వస్తుంటే ఎందుకు సానుకూలత వ్యక్తం చేయరు? ఈ క్రమంలో త్వరలోనే మహారాష్ట్రకు రాష్ట్ర ప్రభుత్వ బృందాలు వెళ్ళినట్టు తెలుస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగానే కోయినా నీటి విడుదలపైన కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా నీటిపారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. దీనిపైన ఇంజనీర్లు ఒక నివేదిక ప్రభుత్వానికి కూడా అందజేసినట్టు తెలిసింది. కోయినా ప్రాజెక్టు నుంచి 30 టీఎంసీల నీళ్లు తెలంగాణకు చేరేలోగా కనీసం 5 టీఎంసీల నష్టాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో 1 టీఎంసీతో 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. 30 టీఎంసీల నీటిని తెలంగాణ తీసుకుంటే ఆ మేర విద్యుత్తును ప్రతిగా ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఏంటంటే వాళ్ళు ఎవరైతే మనకు 30 టీఎంసీలు ఇస్తారో ఆ 30 టీఎంసీలకు 40 మిలియన్ యూనిట్ల విద్యుత్తు
ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఎంత ఉత్పత్తి అవుతుందో అంత విద్యుత్తు మనము మహారాష్ట్రకి ఇవ్వాలి. అంటే మన కొత్తగా మనం కొనుగోలు చేసి మహారాష్ట్రకి ఇవ్వాలి. మన దగ్గరేమో మిగులు విద్యుత్ ఏం లేదు మన దగ్గర, మనం కూడా కొనుక్కొని ఇవ్వాల్సిందే. అంటే ఈ 40 మిలియన్ యూనిట్లని కొనాలంటే మనకు దగ్గర 700 కోట్లు అవుతుంది. అంటే మనం 700 కోట్లు పెట్టి మహారాష్ట్రం దగ్గర కరెంటు కొనుక్కొని అదే నీళ్ళు కొనుక్కొని ఆ నీళ్ళని కర్ణాటక మీదుగా తీసుకొచ్చి కర్ణాటకకు ఫ్రీగా కరెంటు ఉత్పత్తి చేసుకుంటారు వాళ్ళు. ఆ కరెంటు ఫ్రీగా ఉత్పత్తి చేసుకొని మన నీళ్ళని మనకు వదిలిపెడతారు. మళ్ళీ ఈ మొత్తం ప్రవాహంలో 5 టీఎంసీలు ఉట్టిగా నష్టమే. అంటే మనకు నికరంగా వచ్చేదంతా 25 టీఎంసీలు మాత్రమే. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అక్కడెక్కడో ఉన్నటువంటి కోయినా డ్యామ్ నుంచి తీసుకోవడానికి 700 కోట్లు ఖర్చు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి ప్రజలారా, ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం, ఎంత అక్రమం అంటే ఈ మేడిగడ్డ రిపేర్ చేసేందుకు 100 కోట్ల లోపలనే అవుతుంది ఖర్చు. 100 కోట్ల లోపలనే. 5 కోట్లేమో కాపర్ డ్యామ్ నిర్మిస్తేందుకు, 50 కోట్లేమో ఎక్కడైతే ఖరాబ్ అయిందో అవి చేస్తేందుకు. కానీ సరే 100 కోట్లు 200 కోట్లు వేసుకో, అల్లకెళ్ళి ఇప్పుడు 700 కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా నువ్వు, అక్కడ ఎక్కడి నుంచి తీసుకురావడానికి ఖర్చు పెడుతున్నావు కదా, అక్కడ నుంచి తీసుకురావడానికి అంత అవుతుంది కదా. కానీ ఈ మేడిగడ్డను కనుక మనం రిపేర్ చేస్తే నువ్వు దాంట్లో పెట్టిన దాంట్లో 700 కోట్ల సగం అంటే 350 కోట్లు పెట్టుకుంటే అద్భుతంగా అది అయిపోతుంది. రేపటి నాటి వరకల్లా అది రెడీ అయిపోతుంది. మళ్ళీ వరదలు వచ్చేటప్పటికి అప్పుడు మనం ఎత్తుకొని ఎన్ని నీళ్ళంటే అని ఎత్తుపోసుకోవచ్చు. ఇవన్నీ 3వ టీఎంసీకి కూడా రెడీగా ఉంది అక్కడ ఏర్పాటు చేసి. కానీ నువ్వు 3వ టీఎంసీ వద్దని చెప్పేసి ప్రతిపాదనకు పంపుతావు. ఇప్పుడు ఉన్నటువంటి మేడిగడ్డను రిపేర్ చేయవు, మన నీళ్ళు మనం తీసుకోనికనేమో మనకు కష్టం అవుతుంది. మన డ్యామ్ మనం రిపేర్ చేసుకోనిక దాని మీద ఈకలు వీక్తావురంట. ఇప్పుడు ఆ బట్టి విక్రమార్క, ఈ ఉత్తమ్ రెడ్డి, ఈ కోమటిరెడ్డి, ఈ సన్నాసులు అందరు కలిసి కూర్చొని ఆ ఈకలు వీకే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ఎవడో మహారాష్ట్రానికి 700 కోట్లు పెట్టి కర్ణాటకకు లాభం చేకూర్చుకుంటా తెలంగాణ సొమ్మును ఇట్లా లాగం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మనమే ఆలోచన చేసుకోవాలి, మనమే ఏం జరుగుతూ ఉందనేది చూడాలి.